మళ్ళా గదే లొల్లి మొదలైందిగా. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు సహకరించుకుంటా మంచిగా ఉండాలని అనుకుంటారు కదా. కానీ కొందరు బడవేగాళ్ళు వింటారా? వినరు కదా. తెలంగాణ నీళ్లు తెలంగాణ జాగాలు వాడుకుంటా ఇక్కడ పెంట పెంట చేసి లాభాలు మూటగట్టుకుంటున్న ముచ్చటొకటి కొత్తది వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్ర పనులు చేస్తున్న ఓ దందా ఇప్పుడు మన వనపర్తి జిల్లాలో బట్టబయలైంది. మనుషుల ఆరోగ్యానికి పర్యావరణానికి డేంజర్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పుడో నిషేధించిన క్యాట్ ఫిష్ చేపల పెంపకం మన పాలమూరు గడ్డ మీద బాజాప్తా సాగుతోంది. చట్టాలంటే అసలు భయం లేని ఆంధ్ర చేపల వ్యాపారులు అధికారుల కళ్ళు గప్పి మన రాష్ట్రంలో తిష్ట వేసిండ్రు. కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఆసరగా చేసుకొని ఒక్క పెబ్బేరు మండలంలోనే 30 పైగా అక్రమ చెరువులు తవ్వేసిండ్రు. వనపర్తి ఒకటే కాదు, పక్కనే ఉన్న నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల జిల్లాల సరిహద్దులలో కూడా ఈ క్యాట్ ఫిష్ చేపల చెరువులు జోరుగా నడుస్తున్నాయి. అప్పట్లో మత్స్యశాఖ అధికారులకు ఈ దందా గురించి తెలిసినప్పుడు 1-2 చెరువులను దెబ్బతీసి చేతులు దులుపుకుర్రు. అయితే ఈ వ్యాపారులు మళ్ళా వచ్చి అంతకంటే డబుల్ స్పీడ్లా ఈ గలీజ్ దందను మొదలుపెట్టిర్రు. అసలు ఈ క్యాట్ ఫిష్ ముచ్చటేంది అంటే, మన ఊర్లు పొలాల పక్కన గింత పెద్ద అక్రమ దందా సాగుతుంటే అధికారులు ఏం చేస్తుర్రు? కొద్దిగా లోపలి పోయి చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితోని కోట్లు సంపాదించవచ్చనే దురాశతోని ఇక్కడ క్యాట్ ఫిష్లు పెంచుతున్నారు. గీడ పెంట పెంట చేసి చేపల్ని విజయవాడ, వైజాగ్, బెంగళూరులకు సప్లై చేస్తుర్రు. ఇక్కడి జనం మాత్రం కుళ్ళిన దుర్వాసనతోని అల్లాడిపోతుర్రు. ఈ అక్రమ దందా వెనుక పెద్ద పెద్ద ఆక్వా శక్తులు ఉన్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఈ లేటెస్ట్ క్యాట్ ఫిష్ దందాల భాగంగా చేపల బిజినెస్ వాళ్ళు ఆఫ్రికన్ మగూర్ అనే ప్రమాదకరమైన క్యాట్ ఫిష్ జాతిని పెంచుతుర్రు. ఇవి నిజంగా దయ్యపు చేపల లెక్కలా పెరుగుతున్నాయి. వీటికి పెట్టే తిండి వాటిని వేయంగానే అవి తినుడు చూస్తే మనం జన్మల చేపలు తినం. గా ముచ్చట చూస్తే ఒళ్ళు జల్లుమంటుంది. వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరు మున్సిపాలిటీల పరిధిలో ఈ చికెన్ సెంటర్ల నుంచి కుళ్ళిపోయిన కోళ్ళ వ్యర్థాలను ఈ క్యాట్ ఫిష్లకు ప్రధానంగా ఆహారంగా వాడుతుంటారు. వనపర్తి జిల్లా కేంద్రం నుంచే ప్రతిరోజు 1.5 లారీల కోళ్ళ వ్యర్థాలు సప్లై చేస్తురట. ఇక గమ్మత్తైన ముచ్చటేందంటే, ఆ సప్లై చేసేటోళ్ళు చెత్తను తీసుకుపోయే మున్సిపల్ కాంట్రాక్టర్లేనట. ఆ చెత్త టెండర్లో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో మహబూబ్ నగర్, జడ్చర్ల, గద్వాల్ మున్సిపాలిటీలలో 75 లక్షలు పోయిన టెండర్లు ఇప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లు సిండికేట్గా ఏర్పడి మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై 25 లక్షలకే కొట్టేసి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండి కొడుతురు. అంతేకాకుండా వేలం పాటలో పాల్గొన్న కాంట్రాక్టర్లు మొత్తం టెండర్ అమౌంట్ చెల్లించకుండా కోట్ల నుండి స్టే ఆర్డర్లు తెచ్చుకొని యథావిధిగా వీళ్ళు వ్యాపారం చేస్తురని, అంతేకాకుండా వీళ్ళ వ్యాపారాల మీద నియంత్రణ చేయాల్సిన అధికారులు లంచాల మత్తులో నిద్రపోతున్నారని అంటుర్రు జనం. టెండర్లు దక్కించుకున్నోళ్ళు ఆ చెత్తను మున్సిపల్ యార్డ్లకు తీసుకుపోకుండా ఈ క్యాట్ ఫిష్ పాండ్లకు డబుల్ రేట్లకు అమ్ముకుంటురట. ఈ చేపలు కూడా మామూలు దానకంటే కుళ్ళిన మాంసాన్నే ఇష్టంగా తింటున్నాయట. అందుకే ఇవి చాలా తక్కువ టైంలో బరువు పెరుగుతున్నాయి. వేరే రకాల చేపలు గిసొంటి కుళ్ళిన మాంసం వ్యర్థాలను అస్సలు ముట్టవు. కానీ ఈ రాక్షసి చేపలు మాత్రం ఎన్ని టన్నులు వేస్తే అంత తిని గుండ్రంగా తయారవుతున్నాయి. అయితే ఈ బడవెగాన్లు ఈ చెత్తను చెరువుల గట్ల మీద కుప్పలు కుప్పలుగా పోస్తున్నారట. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలల్లా ఊపిరి తీసుకోకుండా దుర్వాసన కొడుతుంది. ఈ గలీజ్ కంపుతోని చుట్టుపక్కల జనం, పంట పొలాల్లో పని చేసుకునే రైతులు కూడా ఇబ్బంది పడుతుర్రట. వాసనతోని పొలాలలో పనిచేసేందుకు కూడా కూలీ దొరకలేరని రైతులు రంది పడుతుర్రు. ఇక ఈ ఊర్లలో జనం కూడా వీటితోని వచ్చే రోగాలతో ఆసుపత్రుల బాట పడుతుర్రు. కొందరి స్వార్థం వల్ల తెలంగాణ ప్రాంతంలో పర్యావరణాన్ని కలుషితమైంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం వాళ్ళ లాభాల కోసం ఇక్కడి భూగర్భ జలాలు కలుషితం కావడం ఘోరమైన విషయమని స్థానికులు మండిపడతాండ్రు.
క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.